అంటే మీరు ఇంకొకటి ఏంటంటే 18 ఏళ్ళ నుంచి కూడా అంటే మీకు చిన్నప్పటి నుంచే సింగింగ్ అంటే ఇష్టమా? చిన్నప్పుడు అంటే నేను స్కూల్లో చదివే రోజుల్లో మాకు తెలుగు టీచర్ గారు ఉండేవాళ్ళండి, శీలం భారతీదేవి అని. ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్ వరకు చదువుకున్నా, 92లో ఇంటరు. ఓకే. ఆమె పీరియడ్ రాగానే ఆమె వచ్చి ముందు ఒక పాట పాడమని. అప్పట్లో మంచి ట్రెండ్లో గీతాంజలి, ప్రేమ అటువంటి సినిమాలు ఉండేవి. ఆ టైంలో పాడేవాడిని. ప్రతిరోజు వచ్చినప్పుడు అలా పీరియడ్ వస్తే ఒక పాట పాడి కూర్చోబెట్టేది. అట్లా సినిమా పాటలు పాడుతూ ఉండేవాడిని. తర్వాత 86, 87లో ఫస్ట్గా అప్పుడే మాలలు ఎంటర్ అవుతున్నాయి దీక్షలు. మనకు దేవుడు అంటే తెలియదు. ఆ నల్లని వస్త్రాలు అవన్నీ చూసా, ఏంది వీళ్ళు వచ్చేసుకున్నారని చెప్పి ఎవరిని అడిగితే పక్కన శబరిమల దీక్ష అని చెప్పారు. మాదేమో పూర్ ఫ్యామిలీ, రోడ్డు పక్కన గుడిసె, పోరంబోకు రోడ్డు అమ్మటే ఉంటుంది, స్థలం కూడా లేదు మా నాన్నకి మా అమ్మకి. అయితే నేను ఇప్పుడు నా సొంత స్థలంలో ఉన్నా చూడటానికి వాళ్ళిద్దరు లేరు. అయితే అప్పుడు వాళ్ళకి చెబితే దీక్షలు అంటే బాగా కఠినంగా ఉండేది. మహిళలు అయితే 1/2 కిలోమీటర్ అవతలు ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు దగ్గర కూడా వచ్చేవాళ్ళు కదా అప్పుడు. సరే దీక్ష తీసుకుంటే మళ్ళీ తిడతారేమో మా అమ్మ మా నాన్న అని చెప్పి 20 రూపాయలతో కండవ కొనుక్కొని శివాలయంకి వెళ్ళి మాలేసుకొని వచ్చే, కట్టుకోవడానికి బట్టలు లేవు. ఇప్పుడు మా గురుస్వాములు వాళ్ళు భజనలు చేసేటప్పుడు ఈ భక్తులు వేసిన హారతుల్లో డబ్బులు చిల్లర పొట్లాలు కట్టి పెట్టేవాళ్ళు. ఆ డబ్బులతో బట్టలు కొనిచ్చారు. ఓకే. సరే ఇక మాల వేసుకుంటున్నా, ఇక నన్ను చూడగానే మా అన్నయ్య మా వదిన ఉండే గుర్రపాకాలంటే పాకాని ఖాళీ చేసేసారు. అప్పుడు మట్టితో అలుపుకునే పాకాలి. ఇక అందులో నన్ను ఒక్కడు ఎవరు ఉండటానికి కూడా లేదు, నేనే వండుకోవాలి, నేనే తినాలి. మనకు అన్ని వసతులు లేవు. వండుకుంటే ఉప్మాతోనే మొదలైన నా జీవితం. అదే వండుకుంటే ఇంకెవరికి తెలిసేది ఏముంది. అట్లా భజనలకు వెళ్తా ఉండేవాడు. భజనలకు వెళ్తే వాడు పాటలు పాడుతా నన్ను కూడా ఇన్స్పిరేషన్ వచ్చి అందులో ఒక పాట పాడాలని కోరిక. ఒక పాట బాగా నేర్చుకొని పాడదామని గురువులను గురుస్వాములు అడిగితే వాళ్ళు ఎవరి పాటలు వాళ్ళకే ఉండేవి. వాళ్ళు పాడుతూ ఉండేవాళ్ళు, వెనకే కూర్చునేవాడిని. ఒకరోజు అయ్యప్ప స్వామి పాట, మాకేంది వినాయకుడు, సుబ్రహ్మణ్యం, తర్వాత అమ్మవారు, ఆదిశేష ఆనందసేన, సర్వదేవతలు, తర్వాత అయ్యప్ప స్వామి పాట పాడాలి. ఈ పాట పాడే ఆయన వైశాఖం రాలా, లేట్ అయింది. అంటే మీరు ఫస్ట్లో పాడిన పాట ఏదండి? ఫస్ట్లో పాడింది అయితే సత్యం జ్యోతిగా వెలుగునయ్యా, నిత్యముదా నిని చూడుమయ్యా, పరుగున మీరు రారయ్యా, శబరిగిరికి పోవుదము, స్వామి శరణం శరణం అయ్యప్ప, స్వామియ శరణం అయ్యప్ప, శబరిగిరీశ అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప. ఈ పాట పాడే ఫస్ట్ తాళాల మీద. అందరూ ఉన్న వాళ్ళందరూ బ్రహ్మాండం ఉంది స్వామి అన్నారు. ఇక అనగానే నాకు ఉత్సాహం పెరిగింది. ఆ తర్వాత భజనలో 2 పాటలు, తర్వాత 4. ఇంకెవరైనా పక్క ఊరు నుంచి పాడటానికి వచ్చారనుకోండి, మంచి పాటలు భజన మీదే మీరు కంటిన్యూగా అప్పుడు ఈ భజన చేస్తా ఉండేవాడిని. అయితే శబరిమల వెళ్ళటానికి కూడా డబ్బులు లేవు. సరే భగవంతుడు ఉన్నాడులే అనుకున్నాను. అంతలోకే మా గురుస్వాములు పలాని పక్కన గణపవరంలో లాయర్ రమేష్ గారు అని ఉన్నారు. ఆయన స్వాముల్ని శబరిమల పంపిస్తుంటారు, మంచి దానం చేస్తారని చెప్పగానే వెళ్ళి కూర్చున్నా. ఆయన ఇంకా నిద్ర లేగలేదు. ఇట్లా వచ్చి ఎవరయ్యా స్వామి ఎవరంటే, ఇట్లా శబరిమల వెళ్ళాలంటే బాగా పేద స్వామి, డబ్బులు లేవు అని చెప్పాను. మరి అసలు నేను వచ్చింది నిజంగా దీక్ష తీసుకున్నాను లేదు, మరి ఆయనకు రూఢీ లేదు. కర్లపాలకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అవును స్వామి ఆయన పేదవుడు అనేకాడికి 1000 రూపాయలు ఇచ్చాడు ఆ రోజుల్లో. అప్పుడు శబరిమల యాత్ర చేశాను కాలినడక. అట్లా కొన్ని సంవత్సరాలు అట్లా చేశాను. తర్వాత అప్పుడు పాటలకు ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. తర్వాత 100, 500 అట్లా ఇచ్చుకుంటూ వచ్చిన తర్వాత ఆర్కెస్ట్రా వచ్చిన తర్వాత కమర్షియల్ అయిపోయింది అయ్యప్ప స్వామి భజన. ఇక ఇప్పుడు అయ్యప్ప స్వామి భజన సామాన్యులు పెట్టుకోలేరు. ఒక ఊరు ఉమ్మడిగానన్నా పెట్టాలి, లేదా పెద్దోళ్ళని పెట్టుకోవాలి. అట్లా జీవితం మొదలైంది. ఇప్పటికీ కూడా అలాగే నడుస్తుంది. ఇప్పుడు కూడా అలాగే నడుస్తుందండి. అక్టోబర్ చివరి నుంచి దసరా దగ్గర నుంచి జనవరి వరకు నాకు చుట్టుపక్కల ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంతకుముందు లైవ్ పాటల వల్ల కొంతమందికి తెలుసు, ఇప్పుడు అందరికీ తెలుసు. అన్ని చోట్ల భజనలు చేస్తూ ఉంటారు. అంటే ఎంత వస్తుంది సార్ మీ ఇన్కమ్ మంత్లీనా? మంత్లీ కానీ రోజువారీగా కానీ ఎంత రావచ్చు? రోజువారీ కంటే అది మన అదృష్టం అండి. ఇది అనౌన్స్మెంట్లు మనం తోలటం కాదు కదా. అనౌన్స్మెంట్ ఉన్న రోజు మా అబ్బాయి నేను వెళ్తే 2000 వస్తాయి, ఇద్దరం వెళ్తే. లేని రోజు ఉండదు. ఆ నెలలో 10 రోజులు ఉండొచ్చు, 15 రోజులు ఉండొచ్చు, ఒక్కోసారి నెల కూడా ఉంటాయి.
నడుస్తుందా అండి? అంటే ఇంట్లో మంచిగానే నడుస్తుందా? పర్వాలేదు సార్, దేవుడి దయ వల్ల ఉమ్, అందరూ. ఎందుకంటే మా అబ్బాయికి ఫ్రెండ్స్ లేరు, ఎటు వెళ్ళడు, ఉమ్. ఎప్పుడు నాతోనే ఉంటాడు. మీరు అంటే మీ అబ్బాయి ఒక్కరేనా మీకు? మా అబ్బాయి అమ్మాయి అండి. అమ్మాయి. ఇద్దరికి పెళ్ళి అయిపోయింది. ఉమ్, అబ్బాయికి 3 ఆడపిల్లలు, అమ్మాయికి 2 ఆడపిల్లలు. ఉమ్. అయితే అబ్బాయి నా మాట ఎప్పుడు జవదాటలేడు. ఓకే. అంటే వాళ్ళని కూడా బాగా కష్టపడి చదివించి ఉంటారు. అవును, ఉమ్, నేను అబ్బాయి కూడా డిగ్రీ దాకా చదివాడు. ఉమ్, ఆ తర్వాత పెళ్లి చేసేసాను. నాతో పాటు ఆటో నడుపుకుంటా మా యూట్యూబ్ ఛానల్ ఉమ్. ఆ పాట చేయించాను అన్నాను కదా, రంకుల తిలక. అవును. తర్వాత పాట చేపిద్దాం అనుకుంటే ఆ అబ్బాయి మాకు దొరకలేదు. ఉమ్, ఇక వెంటనే మా వాడు ఎవరిని బతులాడుకుంటాము, నేనే నేర్చుకుంటానని గూగుల్ ముందు కూర్చొని ఏదైనా డౌట్స్ వస్తే గూగుల్లో చూసుకుంటా ఉమ్. ఆ కాంపిటీషన్ మొత్తం నేర్చుకున్నాడు. ఒక్క మ్యూజిక్ కీబోర్డ్ తప్ప అన్నీ చేస్తాడు, పాట మొత్తం. అంటే ఇప్పుడు మీరు ఏదైనా పాడాలనుకున్నా కూడా ఆయన మ్యూజిక్ అనేది కంపోజ్ చేస్తుంటాడు. మ్యూజిక్ చేయడు. మ్యూజిక్కి నాకు ఆర్కెస్ట్రాలో కీబోర్డ్ మాస్టర్ ఉన్నాడు, ఓకే. వల్లూరు శ్రీనివాస్ అని. ఉమ్, ఆయన పిలుస్తాం. ఇక మిగతా వర్క్ అంతా వీడే చేస్తాడు, రచన చేస్తాడు, ట్యూన్ చేస్తాడు, అన్నీ చేస్తాడు, ఎడిటింగ్ మొత్తం, ఉమ్. పాటలు రాస్తాడు, అన్నీ చేస్తాడు. మళ్ళీ చేసిన తర్వాత మాకు డౌట్ ఉంది, ఎందుకంటే ఇది సంగీతం, 10 మంది విమర్శించకూడదు. విమర్శించు. అందుకోసం మళ్ళీ ఆ కీబోర్డు మీద పెట్టి ఈ రాగంలో వస్తుందా రాదా ఉమ్, అవన్నీ చూసుకొని కొన్ని సలహాలు ఆయనవి కూడా తీసుకొని అప్పుడు పాట కంపోజ్ చేస్తాం. ఉమ్. అంటే ఇప్పుడు ఒక పాటని మీ అబ్బాయి రాయడానికి ఎన్ని రోజులు టైం తీసుకోవచ్చు? ఇన్ని రోజులు అని కదా, అనౌన్స్మెంట్కి వెళ్తాడు మైక్ పెట్టుకొని. ఆ. వెళ్ళినప్పుడు నోట్లో ఏదో ఒకటి అమ్ చేసుకుంటూ ఉంటాడు. ఉమ్, అప్పుడు ఏదో ఒకటి ట్యూన్ వచ్చింది అనుకో, వెంటనే మొబైల్ తీసుకొని ఆ మైక్ ఆపి రికార్డ్ చేసుకుంటాం. రికార్డింగ్ చేసుకుంటాడు. నా దగ్గరకు వచ్చి నాన్న ఈ పదాలు వచ్చినాయి పల్లవికి అని చెప్తాడు. బాగుంటే బాగుంటా, లేకపోతే ఈ పదాలు మారిస్తే బాగుంటుందయ్యా, ఉమ్. ఈ చరణం ఎట్లుంటే బాగుంటుందని ఇద్దరం కూర్చొని డిస్కషన్ చేసుకుని అట్లా పాటలు చేస్తాం.